వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. ఉరవకొండ నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా జూన్ 4న జరిగే కౌంటింగ్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పటిష్టంగా పూర్తి చేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ నియోజకవర్గ ఎన్నికల అధికారి కేతన్ గార్గ్ తెలిపారు. ఉరవకొండ ఆర్ఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటిస్తూ కౌంటింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు జరిగింది. హుండీ ద్వారా 1,56,85,501 రూపాయి ఆదాయం చేకూరినట్లు ఈవో వెంకటేష్ తెలిపారు. బంగారం 400 గ్రాములు, వెండి 1.855 కిలోలు, గో సంరక్షణ హుండీ ద్వారా 12,000, అన్నదానం హుండీ ద్వారా 22,000 ఆదాయం చేకూరిందన్నారు. ఇవి కాక విదేశాల కరెన్సీ వచ్చిందని వెల్లడించారు. నందికొట్కూరు మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ మురళీకృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఎన్నికల కోడ్ ఉన్నందువల్ల జిల్లా అధికారుల సూచనల మేరకు కేవలం విద్యుత్, మంచినీటి సమస్యలు, ఆరోగ్యం సమస్యలు పరిష్కరించుటకు సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో బొల్లారం సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో మంచినీటి సమస్య పరిష్కరించాలని కోరారు. ఈ సమావేశంలో ఇన్ఛార్జ్ ఎంపీడీఓ సంజన్న, అధికారులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా కావలి టోల్ ప్లాజా వద్ద భారీగా నగదు, బంగారం పట్టుకున్నారు. చెన్నై వైపు 3 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో నగదుతో వెళ్తున్న 5 మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 1.61 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు బంగారం, నగదును స్వాధీనం చేసుకుని మహిళలను అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మిగనూరులో ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు నారాయణ పాఠశాలలో అక్షరాలతో వ్యాపారం చేస్తున్నారంటూ విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. పీడీఎస్యూఓ జిల్లా ఉపాధ్యక్షులు సురేంద్రబాబు, ఎస్ఎఫ్ఏ జిల్లా ఉపాధ్యక్షుడు విజయ్, ఆర్ఎఫ్విఎఫ్ జిల్లా కార్యదర్శి కాజా, ఆర్యుఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు రఘు మాట్లాడుతూ ఎమ్మిగనూరులో నారాయణ పాఠశాలలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్లు చేస్తున్నారన్నారు. నర్సీపట్నం మున్సిపాలిటీ పెద్దబొడ్డేపల్లి యాతపేటలో నిర్వహించిన కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్లో 37 వాహనాలు, 3 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ మోహన్ తెలిపారు. అసాంఘిక చర్యలకు పాల్పడుతున్న వారిపై ఇంతవరకు 16 రౌడీ షీట్లు, 5 సస్పెక్ట్ షీట్లు ఓపెన్ చేసినట్లు పేర్కొన్నారు. కౌంటింగ్ పూర్తి అయ్యేంత వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ప్రజలు సహకరించాలని పేర్కొన్నారు. భగవంతుని ఆశీస్సులతో, ప్రజల ఆశీర్వాదంతో, ప్రజా శ్రేయస్సు కోసం, భావితరాల భవిష్యత్తు కోసం రాష్ట్రంలో కూటమి గెలవాలని పెదకూరుపాడు నియోజకవర్గంలో భాష్యం ప్రవీణ్, టీడీపీ శ్రేణులు పాదయాత్ర నిర్వహించారు. టీడీపీ నాయకుడు వల్లభనేని వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో గింజుపల్లి రామాలయం నుండి సత్యమ్మ తల్లి దేవాలయం వరకు పాదయాత్ర జరిగింది. ఈ పాదయాత్రలో మాదిపాడు గ్రామ పంచాయతీ తెలుగుదేశం, జనసేన నాయకులు పాల్గొన్నారు. తుళ్లూరులో విద్యుత్కు అంతరాయం ఏర్పడడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజుకి 5 సార్లు పైగా ట్రిప్ అయ్యి కరెంటు పోతుందని చెబుతున్నారు. రాత్రి కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. దీనిపై విద్యుత్ అధికారులకు పలుమార్లు విన్నవించుకున్న ట్రాన్స్ఫార్మర్లను మార్చడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో కరెంటు కోత ఏర్పడడంతో చిన్నపిల్లలతో ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో ఏనుగులు హల్చల్ చేశాయి. వసనాడు, నడుమూరు, గోనుగురు గ్రామాల్లో సంచరిస్తూ పంట పొలాలను నష్టం చేస్తున్నాయి. వసనాడుకు చెందిన శాంతారాం అనే రైతు టమాటా పంటను ధ్వంసం చేశాయి. ఏనుగుల నుంచి పంటలను కాపాడాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. గుంటూరు జిల్లా ప్రతిపాడు గ్రామం యనమదుల డొంక రోడ్డులో పంట పొలాల్లో ఉన్న 2 తాడి చెట్ల మధ్య ప్రమాదవశాత్తు పాడి గేదె ఇరుక్కుంది. గమనించిన రైతులు గేదెను బయటకు లాగేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. 2 తాడి చెట్లలో ఒకదానిని నరికి వేస్తే తప్ప గేదె బయటకు రాదని రైతులు పేర్కొన్నారు. ఉదయం నుండి ఇరుక్కుపోయిన మూగజీవి ప్రాణం విలవిలలాడడం చూపరులకు కొంత బాధ కలిగిస్తుంది.